ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గత 5 ఏళ్లు కూడా కమిషన్ల కోసమే విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని చాలా స్పష్టంగా చెప్పారు. మరి కమిషన్ల కోసమే విద్యుత్ ఒప్పందాలు చేసుకునేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందాలు అతిపెద్ద ఒప్పందం సెక్కితో చేసుకున్న ఒప్పందం. దీనిపైన ఇవాళ అమెరికా కోర్టులో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులోనే 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని చెప్పి కూడా అక్కడ కేసు నమోదైంది. మరి దానిపైన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడడం లేదు మాకు అర్థం కావడం లేదు. కాబట్టి నువ్వు సెక్యూతో ఒప్పందం బాగుంది, మిగతా ఒప్పందాల్లో కమిషన్లు ఉన్నాయంటే ఇంతకంటే ప్రజల్ని మభ్యపెట్టే వార్త మరొకటి లేదు. ఇది పక్కా తప్పుదో పట్టించడం తప్ప మరొకటి కానీ. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక క్లారిటీ ఉండాలి. అవాస్తవాలు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే అవాస్తవాలు మాట్లాడితే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొట్టుంది అని నేను అడుగుతాను. నువ్వు సెక్యూతో ఒప్పందంలో ముడుపులు తీసుకున్నారా లేదా? సెక్యూతో ఒప్పందం చేసుకోవడం ద్వారా అదానికి దోచిపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారుల పైన 1,10,000 కోట్ల రూపాయలు భారం పడతా ఉందని చెప్పి నిపుణులందరూ కూడా వాదిస్తూ ఉన్నారు. నువ్వు దాన్ని సమర్థించేటప్పుడు దాన్ని మంచిగా ఉంది నువ్వు చెప్తున్నావని చెప్తే అంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతాను. కాబట్టి ఏమంటే ప్రజల్ని మోసం చేయడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే వంత పాడాడో, ఏదైతే అగ్రిమెంట్స్ చేసుకున్నాడో దాన్ని మీరు ఎండార్స్ చేస్తా ఉన్నారు. ఇవాళ అసలు మీ దగ్గర మీరు ఇద్దరు ఎందుకు రాజకీయంగా తగాద పడుతున్నారు మాకైతే అర్థమే కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి అదానికి దోచిపెట్టాడు, నేను అదానికి దోచిపెడతానని మీరు ఇప్పుడు తగుదనమ్మని సిద్ధమైపోయారు. అదానికి దోచిపెట్టడానికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అవసరమా? అధికార ప్రతిపక్ష పార్టీలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రానికి అవసరమా అని నేను అడుగుతాను. కాబట్టి సెకీతో జరిగిన ఒప్పందం అనేది రాష్ట్రానికి నష్టమా కాదా అనేది చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇందులో ముడుపులు అందాయా లేదనే దానిపైన విచారణ జరపాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే సెకీతో జరిగిన ఒప్పందాన్ని మీరు రద్దు చేయండి. లేదా అది కరెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి జనాన్ని కన్విన్స్ చేస్తే బాగుంటుంది.